ఏమైందిరా మా అబ్బాయికి? పొద్దున్న స్కూల్లో కడుపు నొప్పి అని ఏడుతున్నాడు, అందుకని తీసుకొచ్చాను. ఏమైందిరా? మా వాడికి పొద్దున్న నుంచి కడుపు నొప్పి పడుతుందంటరా. అరే హాస్పిటల్ తీసుకు పదా, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదరా. తీసుకో ఏంటమ్మా ఏమైంది? సార్ ఉదయం నుంచి కడుపు నొప్పి వాంతులు అంట సార్. నాలుగు చూపించమ్మా. ఇది 24 గంటలు కడుపు నొప్పి ఇన్ఫెక్షన్ లాగా ఉందమ్మా. సరే అమ్మా, నేను మాడతాను రూమ్ లో. అంటే ఇన్ఫెక్షన్ అంటే 24 గంటల పేగని ఒకటి ఉంటది, కుడివైపు ఉంటది అనమాట. దానికి ఇన్ఫెక్షన్ వస్తే దాని లక్షణాలు ఎట్లా ఉంటాయో ఆ లక్షణాలన్నీ మీ అబ్బాయిలో ఉన్నాయి. ఓకేనా? దీన్ని అపెండిసైటిస్ అంటారు, ఎక్యూట్ అపెండిసైటిస్ అంటారు అనమాట. సర్జరీలో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ అని 2 ఉంటాయి అనమాట. అయితే బాబు కాబట్టి లాప్రోస్కోపీ చేస్తేనే బెటర్, అది చిన్నపిల్లడు కాబట్టి ఓపెన్ సర్జరీ తట్టుకోలేడు. ఆపరేషన్ అంటే ఎంత అవుతుంది సార్? డబ్బుల గురించి ఆలోచించకండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి, దాని తర్వాత చూద్దాం. ఓకేనా? సరే సార్. చూశారు కదా ఓ పేషెంట్ ని డాక్టర్ జిలానీ గారు ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఎంత బాగా చూస్తున్నాడు. అదే విధంగా అలానే మంచిగా ట్రీట్మెంట్ చేస్తారండి. గుంటూరులో 20,000కి ఏ సర్జరీ జరగదండి, కానీ ఒక నైరా హాస్పిటల్ 20,000 మాత్రమే. మీరు కూడా ఏదైనా సర్జరీ చేయించుకోవాలన్నా, ఏదైనా సర్జరీ గురించి తెలుసుకోవాలన్నా గుంటూరు చుట్టుకుంటలో ఉన్న నైరా హాస్పిటల్ విజిట్ అవ్వండి. ఇంకా ఏమన్నా వివరాలు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. అలానే నైరా ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి.